ప్రభుత్వ సహకారంతో ఏపీ అభివృద్ధికి బాటలు వేసేలా అన్ని ప్రణాళికలను రూపొందిస్తున్నామని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లోని అంశాలపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు సమాచారాన్ని సేకరించుకుని దానినే నిజం అనే భ్రమలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను ఎమ్మెల్యేగా అందుకున్న మొదటి జీతాన్ని ఎవరెవరికి ఎలా పంచాలని నిర్ణయించుకున్నారో క్షుణ్ణంగా వివరించారు. సచివాలయ మన అసెంబ్లీలోకి రాలేక బయట నుంచే ఢిల్లీలో కూర్చుని ధర్నాలు చేస్తూ లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ని ప్రశ్నించే పరిస్థితి ఉంది. కొత్తగా ఇప్పుడే నిద్ర లేచినట్టు ఉన్నారు. మరి నిన్నో మొన్న నేను ఒక ప్రెస్ మీట్ చూశాను. మా ప్రత్యర్థి మాజీ హెల్త్ మినిస్టర్ గారి ఒక ప్రెస్ మీట్ చూశాను. ఆవిడ ఆరోగ్యశ్రీ గురించి కానివ్వండి లేదంటే మెడికల్ కాలేజీల గురించి కానివ్వండి చాలా అద్భుతంగా ప్రసంగిస్తూ ఉన్నారు. మరి 5 సంవత్సరాలుగా నిద్రపోతా మంచి మత్తు నిద్రలో ఉన్నారు. ప్రజల్ని, ప్రజా సంక్షేమాన్ని, వారి డెవలప్మెంట్ని మర్చిపోయి 2 నెలలుగా కూడా గెలిపించిన నియోజకవర్గాల ప్రజల్ని గాలికి వదిలేసి వారి కోసము ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి పోరాడే పనితీరు లేక మళ్ళీ ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోయారు. దాని వాడు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం వారు మాకు జారీ చేసిన ఈ రాష్ట్రానికి ఇచ్చిన బడ్జెట్కి సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 1వ తారీఖు అన్న విధంగానే ఇంటింటికి వచ్చి పెన్షన్లు అందజేయడం జరుగుతూ ఉంది. నేను కూడా స్వయంగా గత నెలలాగే ఈ నెల కూడా వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి 1వ తారీఖే వారికి పెన్షన్లు అందజేయడం జరిగింది. ఎన్నో గత ప్రభుత్వంలో అక్రమ పెన్షన్ని వారు చేసి అసలైన లబ్ధిదారుల్ని పక్కకు తోసేసి వారికి అర్హత లేని వాళ్ళందరినీ కూడా జత చేసి దొంగ పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అవి కూడా మేము ఇప్పటికే గుర్తించాము. వాటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాము. అది పొందుపరిచిన వారిని అలాగే దానికి సహకరించిన ఆఫీసర్లు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారికి మేము తగిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వచ్చే నెల నుంచి సరైన విధి విధానాలతో ఈ పెన్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి మీడియా పూర్వకంగా తెలియపరుస్తున్నాం. అలాగే మరొక విషయం, ఈరోజు 1,75,000 నా తొలి వేతనాన్ని నేను అందుకున్నాను. ఈ ఫస్ట్ శాలరీ నేను ముఖ్యంగా ముందుగా ఒక 20,000 రూపాయలు దేవుడి హుండీలో వేయాలనుకుంటున్నాను. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక 20,000 రూపాయలు అందించాలనుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పేరు మీదుగా ఒక 25,000 రూపాయలు అక్షయ పాత్ర వారికి అన్నా క్యాంటీన్లకి భోజనాన్ని సరఫరా చేయబోతున్న అక్షయ పాత్ర వారికి ఒక 25,000 ప్రకటిస్తున్నాను. అదేవిధంగా నాకు పునర్జన్మనిచ్చిన అంటే ప్రజాసేవ కోసం పునర్జన్మనిచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నన్ను నమ్మిన లోకేష్ అన్న గారికి, అలాగే నన్ను ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్ గారికి వారి పేర్ల మీదుగా రానున్నది చలికాలం కాబట్టి ఒక 10,000 రూపాయలుకి గాను ఒక 50 బ్లాంకెట్స్ని లబ్ధిదారులకి అవసరమైన వారికి అందజేద్దామని అనుకుంటున్నాను. అలాగే ఇక మన ఈ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో సచివాలయానికి 10 మొక్కలు చొప్పున 10,000 రూపాయలకి విలువైన మొక్కలని అందజేయాలి అని అనుకుంటున్నాను. అలాగే 1,00,000 రూపాయలు అంటే అందులో 50,000 రూపాయలు పేద కార్యకర్తలకు, ఇప్పటిదాకా ఈ 5 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పేద కార్యకర్తలకు అందరికీ కాకపోయినా నా వంతుగా ఈ ఒక నెల ఫస్ట్ జీతంగా ఇప్పటికే గుర్తించిన ఒక 10 మందికి, అందులో 5 టీడీపీ వారికి, ఒక 3 జనసేన వారికి, అలాగే 2 బీజేపీ వారికి, మొత్తంగా ఒక 10 మంది కార్యకర్తలకి 5,000 రూపాయల చొప్పున అందించాలి అని అనుకున్నాను. అలాగే ఇంకొక 50,000 రూపాయలు నియోజకవర్గ స్థాయి ప్రజల్లో ఈరోజు నేను వార్డ్ పర్యటనలో కానివ్వండి లేదంటే నా ఆఫీస్ దాకా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఒక 2,000 రూపాయల సాయం కూడా అందకుండా ఎంతో ఇబ్బందికరంగా బ్రతుకుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఫీజుల రూపంలో కానివ్వండి, నీడలేని పరిస్థితుల్లో కానివ్వండి ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని ఒక 5గురిని గుర్తించి ఇప్పటికే వారి పేర్లను మేము నమోదు చేసుకున్నాము. ఆ 5గురికి మనిషికి 10,000 చొప్పున 50,000 రూపాయలు అందించాలనుకున్నాను. అంటే పూర్తిగా 1,75,000 ఈరోజు ప్రజలకి, కార్యకర్తలకి, ఆ భగవంతుడికి, నన్ను కన్న తల్లిదండ్రులకి, అలాగే నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చి నన్ను ఈరోజు ఇలా సేవా కార్యక్రమంలో నిలబెట్టిన పార్టీ అధినేతల పేర్ల మీదుగా ఈ డబ్బు మొత్తం కూడా ఉపయోగపెట్టాలి అని అనుకుంటున్నాను. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటూ మీడియా వారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.